హాయ్ అండి. ఇప్పుడే సెకండ్ ప్రోమో చూశాను. తనుజకి కళ్యాణ్కి పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. ఏం ఏం జరుగుతుంది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈరోజు దివ్య క్యాప్టెన్ అవుతుంది. ఎలా అవుతుంది ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. తనుజ అండ్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్లో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే తనుజ వచ్చి క్యాప్టెన్ అండ్ ఇమాన్యుల్ ఉంటాడు కదా, ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ముగ్గురు ఒక దగ్గర సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటే వచ్చి నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను అని చెప్తాను అనమాట. అలాగే కళ్యాణ్ ఇట్లా అడిగితే కళ్యాణ్ అంటాడు, బెండకాయ కర్రీ వద్దు, రేపు చేసుకుందాం, రైస్లకు తిందాము, ఇప్పుడు వేరేది ఏమైనా చేయి అంటాడు. అప్పటికి తనుజ నార్మల్గా తన ఉద్దేశం ఏందనేది చెప్తాడనమాట కళ్యాణ్. అప్పటికి తనుజ వచ్చి కూరగాయలు వేస్ట్ అవుతాయి, ఏది వేస్ట్ అవ్వకూడదు అని పెద్ద ఒక ఎట్లా అంటే ఒక ఆర్డర్ వేసినట్టు చెప్తుంటా. అసలు ఒక నేనే లీడర్ని, నా మాట వినాలన్నట్టు మాట్లాడుతుంటుంది అనమాట. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఏం కాదు, రేపటి కూడా బాగుంటుంది, రేపు కర్రీలకు రైస్లకు ఇట్లా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి అట్లా అని చెప్పి స్మూత్గా చెప్తాడు. స్మూత్గా చెప్తే నువ్వేంది అన్నిట్లలో పుల్లలు పెడుతున్నావు కళ్యాణ్, నువ్వేంది అసలు, నీదేంది బాధ అని చెప్పి ఇట్లా పైకి వచ్చేస్తుంటుంది. అసలు నాకైతే లిటరలీ అసలు ఏంది అసలు ఈమె ఎట్లా బిహేవ్ చేస్తుంది అని అనిపించింది. నిజం చెప్తున్నా, అసలు ప్రోమో చూస్తుంటే నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే మామూలు ఆర్గ్యుమెంట్ ఉండదు. ఎందుకంటే నార్మల్గా కళ్యాణ్ ఒక హౌస్మేట్గా చెప్పిండు, నాకు ఈ కర్రీ బాగుండదు అనిపిస్తుంది, ఈరోజు రేపు రైస్లోకి తిందాము, ఈరోజు వేరే ఏమైనా చెయ్యని చెప్పిండు. దానికి స్మూత్గా చెప్పాలి. ఆమె అరవడం ఏంది అసలు, ఎట్లా అరుస్తుంది అంటే నువ్వు ఎందుకు మధ్యలో పుల్లలు పెడుతున్నావు, నువ్వు నీకేం అవసరం, నీకు అవసరమే లేదు, అది ఇదని మాట్లాడుతుంది కళ్యాణ్. కళ్యాణ్ కూడా వాయిస్ రేజ్ చేసిండు, నేను ఒక హౌస్మేట్గా నేను చెప్తున్నప్పుడు నువ్వు వినాలి, నా అభిప్రాయం నేను చెప్పిన, ఎందుకు అట్లా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే పనులు నడవవు అని చెప్పి ఇట్లా అంటాడనమాట. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఇట్లా ఎత్తేసుకుంటూ వస్తుంది. అసలు ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా వేసుకుంటూ వచ్చి ఏంది ఏమంటున్నావు అని చెప్పి మీదకి వస్తా అనమాట. నువ్వు ఎట్లా నువ్వు కరెక్ట్ మాట్లాడు, అది మాట్లాడు, నీకేం తెలుసు, నేను రేషన్ మేనేజర్ అని చెప్పి ఓవర్ బిల్డప్ ఇస్తా అంట. మామూలుగా అసలు ఈ ఒక ఇల్లు ఆమెకి చేతి కింద పనులు ఉంటే మాట్లాడుతుంది, అట్లా మాట్లాడినట్టు అనిపించింది నాకు లిటరలీ. కళ్యాణ్ కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, చాలా వాయిస్ రేజ్ చేస్తాడు కళ్యాణ్ కూడా. అంటే తను డిఫెండ్ చేసుకుంటు, తప్పు లేదు. తను ఇంకా కళ్యాణ్ ఏమంటే నార్మల్గానే మాట్లాడతాడు, అందరు చెప్పింది వినాలి, అందరు ఏకాభిప్రాయం వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోదని ఇట్లా నార్మల్గా చెప్తుంటాడు. తనుజ మాత్రం ఓవర్ రేస్ అయిపోయి నా ఇష్టం నేను ఇట్లనే చేస్తా అన్నట్టు మాట్లాడుతుంది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు. దానికే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది, పెద్ద గొడవలక చేస్తుంది, సీన్ క్రియేట్ చేసి ఓవర్ అనిపించింది చాలా నాకు నిజంగా. ఈరోజు ఎపిసోడ్లో ఈ మధ్య తనుజ ప్రతి దానికి అరుస్తుంది. ఈమె రేషన్ మేనేజర్ అయిన ప్రతిసారి ఎట్లా అంటే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అసలు ఈమె రేషన్ మేనేజర్ చేసినప్పటి నుంచి ఏదో ఒక గొడవ. అప్పుడేమో ఫస్ట్లోనేమో సంజన గారి మీద ఎగిరింది. ఎట్లా అంటే సంజన అడిగిన జస్ట్ పోపు దినుసులకి పెద్ద సీన్ క్రియేట్ చేసి సంజన బ్లేమ్ చేసింది, నేను ఏం అనలేదని చెప్పి. అప్పుడు నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ చిన్న విషయానికి ఓకే ఇది బాగుండని చిన్న నిదానంగా చెప్తే అయిపోయేదానికి పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ రేషన్ మేనేజర్స్ ఎవడు పెట్టిండో కానీ ఆ ఇమాన్యుల్కి అయితే అస్సలు బుర్రనే లేదనిపించింది ఈ విషయంలో. ఎందుకంటే ప్రతిసారి అన్నీ చూసుకోవాలంటే ఇప్పుడు అందరూ అడ్జస్ట్ అయ్యి ఎట్లా తింటారు చెప్పు, అన్నీ చూసుకోవాలన్నప్పుడు అందరికి వచ్చేటట్టు చేయాలి. మొన్న ఏమంటారు పప్పు చేసినప్పుడు కొంచెం ఎవరు సంజన గారు కర్రీ వేసుకొని తిన్నారనమాట. ఆ కర్రీ విషయంలో కూడా నువ్వు ఒక గంట ఎక్కువ వేసుకున్నావు, నువ్వు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ తీసింది. అంటే ఎందుకు సరిపోనంత ఎందుకు వండాలి, అన్నీ చూసుకుంటూ నేనే అన్నీ చేస్తాను అంటుంది, సరిపోనంత వండుతుంది. ఇక కొంచెం ఎక్కువ వేసుకునే వరకు వేసుకున్నాంట. ఆమెనే వేసింది అది కూడా కర్రీ గిట్లా. ప్రతి దానికి సీన్ క్రియేట్ చేస్తుంది అసలు, ప్రతి దానికి. ఆ పప్పు కొంచెం సంజన గారికి ఎక్కువ వేసింది ఆమెనే, తనుజనే. అండ్ నువ్వు ఎక్కువ ఎందుకు వేసుకున్నావు, మిగతా వాళ్ళకి సరిపోతులే అని చెప్పి గొడవ తీసింది ఆమెనే. సంజన ఏమన్నదంటే కొంచెం ఎక్కువ వేయొచ్చు కదా అని చెప్పి, అందరికీ సరిపోయే విధంగా చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు కొంచెం వేస్తున్నావు, మాకెవరికి సరిపోవట్లేదు అని చెప్తుంటే వినట్లేదు అసలు. సో అలా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. ఇప్పుడేమో తను కళ్యాణ్తోనే ఆ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. సార్ నాకైతే ఇది సిల్లీ అనిపిస్తుంది. అసలు రోజుకి బిహేవియర్ చేంజ్ అయిపోతుంది తనుజది. చాలా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. అందరు ఎట్లా అంటే ఆమె చెప్పిన మాటనే వినాలనే ఇంటెన్షన్లో ఉంటుంది. అసలు ప్రతిసారి సీరియస్ అవుతుంది, అది నాకు అస్సలు నచ్చట్లేదు.
ఇంకోటి ఈ దివ్య ఏంటంటే ఈ దివ్య రీతుతో పెట్టుకుంది ఈరోజు. రీతుతో పెద్ద వారి పెట్టుకుంది. ఎట్లా అంటే డెమోన్ వచ్చి ఆ కప్పు ఎవరిది, అది ఎవరిది, ఎందుకు కోసుకుంది అంటే ఈమెకేమో అవసరం ఆ కప్పు గురించి. రీతు కళ్యాణ్ అడిగి ఒక కాఫీ తీసుకుందంట, ఇద్దరు షేర్ చేసుకోరు. ఎవరు సుమను రీతు షేర్ చేసుకోరు. ఈమెకి ఏమవుతుంది, ఒకదికి ఈమె ఆర్డర్లు వేస్తుంది దివ్య. ఎట్లా అంటే నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వెందుకు చేసినావు, అది నాకు చెప్పి అంటే ఆల్రెడీ రీతు రేషన్ మేనేజర్కి తనుజకి చెప్పి ఆ కాఫీ తీసుకుంది. అట్లా చెప్పకుంటే కూడా గొడవ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆమె ఈ దివ్య ఏముంది కుకింగ్ డిపార్ట్మెంట్, ఈ దివ్యకు కూడా చెప్పాలా? ప్రతి ఒక్కరికి చెప్పుకుంటుంటుందా? అసలు ఏందో వీళ్ళకి అర్థమవుతలేదు. ప్రతిసారి చాయిస్ దొరికినప్పుడల్లా అందరి మీద వాడు ఏడుస్తారు. ఈ దివ్య అయితే మరీ ఓవర్ చేస్తుంది. అసలు భరణి గారు వచ్చినప్పటి నుంచి ఇంకా ఓవర్ అయిపోతుంది. వైల్డ్ కార్డ్స్తో అంటే వాదించినప్పుడు బాగా అనిపించింది, కానీ నార్మల్గా ప్రతిసారి ఈమె ఒక రుబాబ్ చూపిస్తుంటుంది. నాకు అస్సలు నచ్చదు. పాపం రీతు అయితే అన్నిటికీ రీతుని బ్లేమ్ చేస్తారు. చాలా వరస్ట్ బిహేవియర్ అసలు దివ్యది. అండ్ ప్రతిసారి రీతుని అందరు కలిసి బ్లేమ్ చేయడం, ప్రతిసారి రీతు పాపం అనిపిస్తుంది నాకైతే. ఆమె చెయ్యని తప్పును కూడా చేస్తున్నా అని గుచ్చి చూపుతారు. ఆమె రేషన్ మేనేజర్ని అడిగి మరి తీసుకున్నప్పుడు దివ్యకి ఏం అవసరం? దివ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది రీతుతోని. సో నాకైతే దివ్య అస్సలకే నచ్చలేదు. చిన్న విషయాన్ని పెద్ద చేసి ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడంలో దివ్య ఫస్ట్ ఉంటుంది. సో ఆమె మారింది అని నేను అనుకున్నాను, అస్సలు మారట్లేదు ఆమె ఇట్లా. భరణి వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. సో నాకైతే ఇలా అనిపించింది. పాపం రీతు అయితే ప్రతిసారి రీతుని బ్లేమ్ చేస్తారు. రీతు పాపం అనిపిస్తుంది. డెమోని రీతుని ప్రతిసారి కిందికి లాగేస్తారు అనమాట. రీతుని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. కానీ రీతు ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు అనిపించింది నెగిటివ్గా తీసుకున్నా. ఈమె చాలా నెగిటివ్ ఉంది, అసలు ఏంటి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, లవ్ యాంగిల్ చూపిస్తుంది అని అనుకున్నా. కానీ ఆమె ఉండేది ఇన్ని రోజుల నుంచి చూస్తున్నామని రోజు రోజుకి ఆమె మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆమె ఎంత జెన్యున్ అనేది కూడా అర్థమవుతుంది. బయట ఉన్నట్టు లోపల లేదు ఆమె బిహేవియరు. చాలా చేంజ్ అయింది, చాలా మంచిగా ఉంటుంది. సో అందరు కలిసి జెన్యున్గా సపోర్ట్ చేయండి. జెన్యున్ అనిపిస్తే ఖచ్చితంగా రీతుకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా మనస్ఫూర్తిగా నాకు అనిపించింది చెప్పాను. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఈ తనుజ అండ్ కళ్యాణ్లో ఎవరిది తప్పు ఉందనేది కూడా కామెంట్ చేయండి. రీతు అండ్ దివ్యలో మిస్టేక్ ఎవరిది అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే 100% చెప్తున్నాను దివ్యదే తప్పు ఉంది అండ్ కళ్యాణ్ది తప్పు లేదు, తనుజదే తప్పు ఉందని నేను 100% చెప్తున్నాను. మీకు ఏమనిపించింది అనేది మీకు కామెంట్ చేయండి. ఇంకోటి దివ్య క్యాప్టెన్ అయ్యిందనమాట. క్యాప్టెన్ ఎలా అయ్యిందంటే అందరూ ఏకాభిప్రాయంతో క్యాప్టెన్ అయ్యింది. ఆమె ఏమి ఫిజికల్ టాస్క్లల్లో దీంట్లో గెలిచినందుకు కాదు, హౌస్ మేట్స్ అందరు కలిసి ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం వల్ల దివ్య క్యాప్టెన్ అవుతుంది. ఇప్పుడు క్యాప్టెన్ అయింది కదా, ఇప్పుడు ఎంత టార్చర్ చేస్తో నాకు అర్థమవుతలేదు. ఇంకా కొంచెం ఎక్కువ రుబాబు ఉంటుంది దివ్యకి. నాకైతే అలానే అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఈమె ప్రతిసారి ఏదో ఒక కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దివ్య ఏదో ఒకటి ఏమంటారు పుల్లలు పెట్టడము, కావాలని వాళ్ళని అనడము, చేయడం ఇలాంటివి చేస్తుంది కదా. ఇంకా క్యాప్టెన్ అయితే మాత్రం మామూలు ఉండదు అసలు. నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.